బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉద్యోగం ఇంటి బాధ్యతలు రెండింటిని సమంగా చూసుకుంటూ ముందుకు సాగుతున్న మహిళా ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 18 నుంచి 52 ఏళ్ల వయసు గల మహిళలు ఇకపై ప్రతి నెల ఒక రోజు జీతంతో కూడిన నెలసరి సెలవు పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న సంఘటిత రంగం మహిళలు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేకుండా ఈ నెలసరి సెలవు తీసుకోవచ్చు. ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మహిళా ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేరుకునుంది. ముఖ్యంగా తొలిసారిగా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగినులకు కూడా నెలసరి సెలవులను అమలు చేయడం విశేషంగా మారింది. అయితే ఇంకా ఆ సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఇంటి పని వాళ్ళు, కూలీలు, వర్కర్లు వంటి దాదాపు 60 లక్షల మంది మహిళలకు ఈ సదుపాయం అందకపోవడంతో ఈ పాలసీని వారికి వర్తింపజేయాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా బీహార్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకే నెలకు 2 రోజుల నెలసరి సెలవులు ఇస్తుండగా కేరళ యూనివర్సిటీలో మరియు ఐటీఐ సిబ్బందికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.